హాయ్ గైస్, ఈ వీడియోలో యూఏ మూవీని బ్రేక్ డౌన్ చేయబోతున్నా. ఈ వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉంటాయి కాబట్టి మూవీ చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఉపేంద్ర ఆడియన్స్కి ఏం కావాలో ఆ మూవీ తీయడు, తనకి ఏం తీయాలనిపిస్తే అది తీస్తాడు. ఈ మూవీలో కూడా అదే చేశాడు. రెగ్యులర్ మూవీ చూసి బోర్ కొట్టిన ఆడియన్స్కి ఇది ఒక రిఫ్రెష్మెంట్ లాంటి మూవీ. ఒక కొత్త వరల్డ్ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ మూవీ ఇంత కొత్తగా ఉన్నా కానీ ఆడియన్స్కి అర్థం కాదు, ఎందుకంటే ఉపేంద్ర ఏది కూడా సరిగా చెప్పలేడు, తికమక పెట్టి చెప్పాడు. ఆడియన్స్ గురించి, సమాజం గురించి రా రియాలిటీ చెప్పాడు ఈ మూవీలో. ఈ మూవీ స్టోరీ చదువుతుంది 2024లోనే, కానీ యుఏ మూవీలో మురళీ శర్మ చదివిన యుఏ స్టోరీ 2040లో జరుగుతుంది. డైరెక్టర్ ఉపేంద్ర మనం చూసిన యుఏ మూవీని అసలు మూవీ తీయలేదు. మూవీలో ఆడియన్స్ చూసి పిచ్చోలైంది, బ్యాన్ చేసింది అది వేరే యుఏ మూవీ స్టోరీ. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఈ మూవీలో వార్నర్ రాష్ట్రానికి సీఎం అయి జనాల్ని జాతి వర్గం అని విడదీసి కొట్టుకునేలా చేస్తాడు. తిండి కూడా గతి లేకుండా చేస్తాడు. వాళ్ళు బతకడానికి సరిపోయేంత ఫుడ్ ఫ్రీగా ఇచ్చి వాళ్ళని సోమరిపోతం చేస్తాడు. మొబైల్ ఫ్రీగా ఇచ్చి సొంతంగా ఆలోచించే శక్తి లేకుండా చేస్తాడు. ఎవరైనా వార్నర్ని ఎదిరిస్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చంపేస్తాడు. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే వాళ్ళ అమ్మని నలుగురు రేప్ చేస్తారని చూపిస్తారు. కానీ దాని మీనింగ్ అది కాదు. ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. వార్నర్ వాళ్ళ అమ్మ పేరు ప్రకృతి, అంటే తను మనిషి కాదు, నేచర్. ఈ స్వచ్ఛమైన ప్రకృతిని ప్రజలు చెత్త చెదారం వేసి, అడవులను నరికివేసి, ప్లాస్టిక్ ని వాడి ఇంకా రకరకాలుగా సర్వనాశనం చేస్తున్నారు. ప్రకృతిని పాడు చేస్తున్నారు. అది చూసి వార్నర్ తట్టుకోలేక వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నల్లగుర్రం ఎక్కి వచ్చి రాజకీయాలకు పోయి సీఎం అవుతాడు. ప్రకృతిని పాడు చేసిన జనాల్ని చిత్రహింసలు పెడతాడు. తిండికి గతి లేకుండా చేస్తాడు. ఎవరైనా తనని ఎదిరిస్తే చంపేస్తాడు. ఇలా జనాల్ని వార్నర్ చిత్రహింసలు పెట్టడానికి కారణం ప్రకృతిని నాశనం చేస్తున్నారు అని, అంతేగాని వాళ్ళ అమ్మని రేప్ చేశారని కాదు. నెక్స్ట్, ఈ మూవీలో వార్నర్ ని కల్కి అన్నారు, కానీ తను కల్కి కాదు, కలి. అదేలా చెప్తాను వినండి. కల్కి తెల్ల గుర్రం మీద వస్తాడు, కానీ వార్నర్ నల్ల గుర్రం మీద వస్తాడు. కల్కి మంచి కోసం యుద్ధం చేస్తాడు, కానీ వార్నర్ మంచిని చంపడానికి యుద్ధం చేస్తాడు. కల్కి తన ప్రజల్ని రక్షిస్తాడు, కానీ వార్నర్ ప్రజల్ని చిత్రహింసలు పెడతాడు, చంపేస్తాడు. ఇలా ఎలా చూసినా, ఏ రకంగా చూసినా కానీ వార్నర్ కల్కి కాలేడు. తన లక్షణాలు చూస్తే కల్ని పోలి ఉన్నాయి కాబట్టి వార్నర్ కల్కి కాదు, కలి. ఉపేంద్ర కూడా ఇదే చెప్పాడు, కానీ ఇండైరెక్ట్ గా చెప్పాడు, అందుకే మనకు అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చేసి వార్నర్ సత్యాన్ని బ్రెయిన్ లాంటి బిల్డింగ్ లో బంధిస్తాడు కదా, అది బిల్డింగ్ కాదు, బ్రెయినే. నేను కూడా ఫస్ట్ అది బిల్డింగే అనుకున్నా. ఎప్పుడైతే 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు అనేవాడు ఇక్కడ నుంచి తప్పించుకున్నాడని చెప్పాడో అప్పుడు అర్థమైంది అది బ్రెయిన్ అని. బుద్ధుడు కూడా తన బ్రెయిన్ ని కంట్రోల్లో ఉంచుకొని తనకు వచ్చే నీచమైన ఆలోచనలకి లొంగిపోకుండా, వేరే వాళ్ళు చెప్పింది వినకుండా నిశ్చలమైన మనసుతో ఉన్నాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. యుఐ మూవీలో కూడా సత్య తన బ్రెయిన్ ని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. 5 సెన్సెస్ ని యూజ్ చేసుకొని ఆ బ్రెయిన్ నుండి బయటికి వచ్చేస్తాడు. అలా సత్య బ్రెయిన్ సత్య కంట్రోల్లో ఉండడం వల్ల సత్య గొప్పవాడవుతాడు అని వార్నర్ చెప్పాడు. అందుకే సత్య ప్రజల్ని మార్చి మంచి మనుషులను చేసి కలియుగం నుండి సత్యయుగంలోకి మారుస్తాడు. సత్య తెచ్చిన సత్యయుగాన్ని వార్నర్ ఒక్క స్పీచ్ తో కలియుగంలోకి మార్చేస్తాడు. మనుషులు చెడుని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటారు అనడానికి ఇదో ఉదాహరణ. ఇదే సీన్ లో సత్య మనల్ని సృష్టించిన దేవుడిని నేను తొక్కను, కానీ మనం సృష్టించిన దేవుడిని తొక్కుతానంటే అక్కడున్న జనాలు సత్యాన్ని కొట్టి చంపేస్తారు. అంత మంచివాడైన సత్యాన్ని కొట్టి చంపేస్తారంటే అంటే జనం మనం సృష్టించిన దేవుడి కంటే మనల్ని సృష్టించిన దేవుడికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఇక్కడ మనం సృష్టించిన దేవుడు ఎవరు, మనల్ని సృష్టించిన దేవుడు ఎవరు అని ఉపేంద్ర తెలివిగా చెప్పలేడు. ఒకవేళ చెప్పి ఉంటే, చూపించుంటే గొడవలు చాలా అవుతుండే. ఈ మూవీలో మీరు గమనించారా, మీడియా ఎప్పుడు కూడా ఒక మాస్క్ వేసుకుని ఉంటది. దాని మీనింగ్ ఏంటంటే మీడియా వాళ్ళు నిజాలు ఎప్పుడు చెప్పరు, మాస్క్ తోనే ఉంటారు అని దాని మీనింగ్. ఈ మూవీలో సీఎం ఆల్రెడీ చాలా పెద్ద పొజిషన్ లో ఉంటారు. తన కింద చాలా మంది బానిసలు ఉంటారు. అయినా గానీ అత్యాశకు పోయి అడుక్కు తింటారు. దాని మీనింగ్ నువ్వు అత్యాశకు పోతే అడుక్కు తింటావని ఉపేంద్ర ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఈ మూవీలో ప్రజలు మంచివాడైన సత్యని రాళ్లతో కొట్టి చంపేసి చెడ్డవాడైన వారిని ఓట్లు వేసి గెలిపించి వాళ్ళ నెత్తి మీద పెట్టుకుంటారు. వాడేమో జనాల్ని చిత్రహింసలు పెడతాడు. బయట సమాజం కూడా అలాగే ఉంది. మంచి వాళ్ళని రాజకీయాల్లో ఎదగనివ్వరు, చెడ్డ వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తారని ఇండైరెక్ట్ గా ఉపేంద్ర మనకి చెప్తున్నాడు. అండ్ క్లైమాక్స్ లో డైరెక్టర్ ఉపేంద్రకి వార్నర్ కి ఫేస్ ఆఫ్ ఉంటది కదా,
ఆ ఫేస్ ఆఫ్ లో వానర్ చెప్పిన ప్రతిదీ అక్షర సత్యం. సమాజం గురించి, ప్రజల గురించి రాడ్ రియాలిటీ చెప్పాడు. నాకైతే టికెట్ కొనుక్కొని పోయి దెంగులు తిన్నట్టు అనిపించింది. సో దట్స్ ద వీడియో గైస్. ఈ మూవీ 2 టైమ్స్ చూసిన తర్వాత నాకు అనిపించిన కొన్ని మైక్రో డీటెయిల్స్, ఇంకా డీటెయిల్స్ లేవా అంటే చాలా ఉన్నాయి. కానీ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చాక మళ్ళీ చూసి ఈ వీడియోకి పార్ట్ 2 చేస్తా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకేదైనా డీటెయిల్ నేను చెప్పలేకపోతే మీరు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.